సర్వే జనా సుఖినో భవంతు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవిదాస్. నమ్మకం యొక్క పరిభాష, దీని గురించి ఈరోజు నేను మాట్లాడుతున్నా. జీవితంలో ఏదైతే అవుతుందో అంతా మన మంచి కొరకే అవుతుందని అనుకోవాలి. ఎప్పుడైనా జీవితంలో ఏడిస్తే భవిష్యత్తు యొక్క దృష్టి ఎప్పటికీ కనబడదు. భరోసా, మన మీద మనకు భరోసా, అదే ఆధారం, అదే అసలైన శక్తి. భరోసా అన్నది ఎప్పుడు బయటికి వెళ్ళి రాదు, మన లోపట్లకి వెళ్ళి వస్తుంది. భరోసా అంటే ఏదైతే అవుతుందో అది మన మంచి కొరకే అవుతుందని తెలుసుకోవాలి. కొన్ని సందర్భాల సమస్యలు వస్తాయి, అప్పుడు అన్ని తలుపులు మూసుకుంటాయి. అప్పుడు ఏడవకూడదు. ఎంత కష్టం వచ్చినా ఏడవద్దు. మనం ఎన్ని తలుపులు మూసుకున్నా కానీ మనకు భవిష్యత్తు లోపట ఒక పెద్ద తలుపు తెరుచుకుంటుందని అర్థం. ఏ వ్యక్తి అయితే తన మీద తన భరోసా ఇడిచిపెడతాడో జీవితం చాలా కష్టమవుతుంది. ఒక చెట్టును చూస్తే మనం తెలుసుకోవచ్చు, ఒక విశాలమైన వృక్షం ఎంత వాన వచ్చినా, ఎంత గాలి వచ్చినా సుద్ధా అది ఎప్పుడు కింద పడదు. కారణం, దాని యొక్క జడం ఏమైతే ఉన్నదో, మూలము, అది చాలా బలంగా ఉంటుంది. దాని బలంతో అది ఎంత గాలి వచ్చినా గంభీరంగా, స్థిరంగా ఉంటుంది. మనం మన జీవితంలో ఎప్పుడైతే స్థిరంగా ఉంటామో అప్పుడు ఎన్ని సమస్యలు వచ్చినా మనం కూడా తట్టుకునే శక్తి వస్తుంది. ధైర్యం ఎప్పుడు ఇడిచిపెట్టద్దు. అది ఎప్పుడు మర్చిపోవద్దు, ఎప్పుడు ఇడిచిపెట్టద్దు. ధైర్యం మన లోపట్లోనే ఉన్నది. ఎంత కష్టం వచ్చినా ధైర్యం విడిచిపెట్టదు. చాలామంది అంటారు, ఏమేమో చెప్తారు, కానీ వాళ్ళ వ్యక్తిగత జీవన లోపల అనుభవాలు చెప్తారు, కానీ ప్రాక్టికల్గా ఎవరు చెప్పరు. అందరి మాటలు విన్నాక నీ అంతఃకరణ ఏం చెప్తుందో అదే చెయ్యి. ఇది సత్యం. మన అంతఃకరణ ఎప్పుడు మనకు అబద్ధం చెప్పదు, అది కరెక్టే చెప్తుంది. అంతఃకరణ మాట విను. నీ మీద నువ్వు విశ్వాస పెట్టుకో, స్వీకార చెయ్యి. ఏం సమస్య వచ్చినా స్వీకార చెయ్యి, యాక్సెప్ట్ చెయ్యి. యాక్సెప్టే అది ఒక పెద్ద బలం, అదే మనకు ఆయుధం. సమస్య లోపల జీవితంలో సమస్యలు వస్తాయి, సుఖాలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి. అన్నిటికీ యాక్సెప్ట్ ఉండాలి. సుఖ దుఃఖే సమయ కృత్వా లాభో జయాజయౌ తతో యుద్ధాయుజ్యస్వ నైవం పార్థమవాప్స్యసి. గీతలు చెప్పిన మాట ఇది, కృష్ణుడు చెప్పిన మాట. సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా సమత్వంతో ఉండాలి, స్థిరంతో ఉండాలి. లాభ అలాభం అంటే లాభం వచ్చినా దుఃఖం వచ్చినా సమత్వంతో ఉండాలి. జయాజయౌ, జయం వచ్చినా అపజయం వచ్చినా సమానంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి, స్థితప్రజ్ఞుడై ఉండాలి. గీతలో చెప్తున్న మాట. సమస్య నీకు దుఃఖాన్ని ఇవ్వడం కాదు, నీకు నిన్ను ఏడిపించడం కాదు, నిన్ను నేర్పడానికి వస్తున్నాయి. అలా నువ్వు నేర్చుకోవాలి, ఎన్నో విషయాలు నేర్చుకోవాలి. సమస్యలు నీకు ఎంతో బలంగా చేయడానికి వస్తున్నాయి. సమస్యలు నీకు ఏడిపించడానికి కాదు. అలా నువ్వు ఎన్నో నేర్చుకోవచ్చు. ఒక సమస్య వచ్చిపోయిందంటే అది ఒట్టినే పోదు, అది ఎంతో జ్ఞానాన్ని ఇచ్చిపోతుంది. ఒక వ్యక్తి నీకు మోసం చేసిన తర్వాత కానీ మోసం చేసిపోతాడు, కానీ నెక్స్ట్ మరి ఒక వ్యక్తి మీ జీవితంలో మోసం చేయలేడు. ఎందుకంటే మీకు పూర్వ అనుభవం ఉంటుంది కాబట్టి. సమస్య జ్ఞానాన్ని ఇస్తుంది, వివేకాన్ని ఇస్తుంది. సమస్యకు ఎప్పుడు భయపడద్దు. మనిషి యొక్క అత్యంత శక్తిమైనది ఏదంటే తన అంతఃకరణ లోపల ఉన్న శక్తి, భరోసా. ప్రతి ఒక్క సమస్య నీకు కింద పడేం కాదు, నీకు నిలబెట్టడానికే వచ్చినాయి.
నీపైన నువ్వు భరోసా పెట్టుకో. ఇదే పెద్ద మూల మంత్రం. దీనికైనా పెద్ద మంత్రం ఏదీ లేదు. తల్లిదండ్రుల మీద విశ్వాసం, గురుపతి విశ్వాసం, భగవంతుని ప్రతి విశ్వాసం, అందరి ప్రతి మనం విశ్వాసం పెడతాం. కానీ అందరూ ఒకరోజు మనకి విడిచిపోయేటోళ్ళే ఉన్నారు. గురువు కూడా ఒకరోజు జరిగిపోతాడు. కానీ అంతఃకరణలో పడే విశ్వాసం ఎప్పటికి మనం పెట్టుకోవాలి. అది ఎప్పుడు విచలిత కానికి లేదు. అన్ని పరిస్థితుల్లో పట్టు నమ్మకాలు పెట్టుకుంటారు. రేపటి విషయాల మీద నమ్మకాలు. జరిగేది జరగపోతుంది. దాని ప్రతి ఏం జరగాలో ముందే నిర్ణయించి ఉన్నది. నువ్వెందుకు విచలిత అవుతావు? కాకులు ఎన్ని పరిస్థితులు వచ్చినా స్థిరంగా ఉండు. ఎంత కష్టం వచ్చినా స్థిరంగా ఉండు. స్థిరత్వం వస్తుంది. మౌనంగా ఉండేది కూడా నేర్చుకోవాలి మనం. మౌనం లోపట్ల నుంచటి మనసు స్థిరంగా ఉంటుంది. మౌనకు బలం, మౌనం ఒక శక్తి, మౌనం ఒక ఊర్జ. మౌనమే అన్నిటికీ సమాధానం చెప్తుంది. మౌనం ఆత్మ వినిగ్రహం. గీతలు చెప్తున్నమాట. మౌనంగా ఉన్నప్పుడు మనసు నిగ్రహం. మనసును నియంత్రణ పెట్టాలంటే మౌనంతో చూస్తాం. అప్పుడే మౌనం పరిస్థితులు ఎన్ని వచ్చినా, ఎంత దుఃఖం వచ్చినా అది నిలబడుతుంది. మౌనం శక్తిని ఇస్తుంది. మౌనం స్థిరత్వాన్ని ఇస్తుంది. అందుకే జీవితంలో మౌనం అనేది చాలా అవసరం. మన మీద మనకు భరోసా అవసరం. మనం పెట్టుకున్న విశ్వాసాల మీద, వ్యక్తుల మీద ఎప్పుడు మోసం చేస్తారు చెప్పడం కదా. చేయవచ్చు, చెప్పలేం. అందుకే మన మీద మనకు నమ్మకం ఉండాలి. సో ధన్యవాదాలు.